మెకానిక్ సోదరుడు గత నెల 26వ తారీఖు నాడు ప్రమాదవశాత్తు చనిపోయినాడు. అతనికి మెకానిక్ టూ వీలర్ అసోసియేషన్ తరఫున అందరం పెద్ద ఎత్తున మెకానికల్ అందరం కలిసి అంత్యక్రియలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఈరోజు కూడా మెకానికల్ అందరూ సూచనల మేరకు మనం మెకానిక్ సోదరుడు నాగబాబు గారికి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి మన మెకానిక్ సోదరులందరూ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి మన దృష్టికి తీసుకొస్తే మేమందరం కలిసి కూడా కూర్చొని ఏ విధంగా సరే నాగబాబు గారు ఆత్మశాంతి చేకూర్చే విధంగా మన మెకానికల్తో పాటు బయట వాళ్ళకు కూడా అందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పి మన మెకానిక్ సోదరులందరూ పెద్ద ఎత్తున మనకి సహాయ సహకారాలు అందించారు. ఆ విధంగానే ఈరోజు మన టూ వీలర్ అసోసియేషన్ తరఫున నాగబాబు గారికి ఇలా సంతాప సభగా పెట్టి మనం భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇక్కడికి ఆహ్వానించినాం. వారితో పాటు కొన్ని సంఘాల వారు కూడా వచ్చి సంఘీభావం తెలిపి కూడా పోవడం జరిగింది. ఎందుకంటే ఇలా అసోసియేషన్ ఉండబట్టే ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. అన్ని అసోసియేషన్ లెక్క కాదు మాది టూ వీలర్ అసోసియేషన్ అంటే మాకు యూనియన్ అనేది చాలా పటిష్టమైనది. గతంలో కూడా కలెక్టర్ గారు కూడా మేము చేసే కార్యక్రమాలు కలెక్టర్ గారు కూడా వచ్చి మమ్మల్ని అభినందించి దాదాపుగా గంట సేపు ఉండి టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ తరఫున ఇన్ని కార్యక్రమాలు చేయటం చాలా సంతోషకరమైన విషయం. మేము తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా చూడలేదని చెప్పి మన కలెక్టర్ గారు కూడా మా టూ వీలర్ మెకానిక్ని అభినందించినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుసుకున్నాం. రాబోయే రోజులు ఇంకా మా యూనియన్లో ఎలాంటి మెకానిక్లు ఏ ఆపద వచ్చినా కూడా అందరిని కలుపుకొని పోయి ముందుకి వారికి ఏ వంతు సహాయ సహకారాలు అందించడానికి నా వంతు సహాయ సహకారాలు శక్తివంతంగా లేకుండా కృషి చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నగారు.